హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం. సో ఇవాళ అయితే నేను మీకు దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1.5 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని మీ కారంకి సరిపడా మిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ టొమాటోస్లోని వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి తొక్క వలుచుకోకుండా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. కాసేపు అలానే వదిలేయాలండి, ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు నువ్వులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ చిల్లీ కూడా వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పచ్చడిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.